ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ విజృంభించాడు. 2 ఇన్నింగ్స్లోనూ శతకాలతో చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది పంత్కు టెస్టుల్లో 8వ శతకం. ఈ నేపథ్యంలో పంత్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 140 బంతుల్లో 118 పరుగులు చేసిన పంత్ షోయబ్ బషీర్ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే పంత్ సెంచరీ చేసిన సమయంలో మైదానంలో ఉన్న టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ రిషభ్కు ఒక రిక్వెస్ట్ చేశారు. సెంచరీ పూర్తయిన నేపథ్యంలో సోమర్సాల్ట్ వేయాలని కోరారు. అయితే మరోసారి సెంచరీ చేశాక వేస్తానని పంత్ బదులిచ్చాడు. రిషభ్, గవాస్కర్ మధ్య మైదానంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తొలి ఇన్నింగ్స్లో పంత్ శతకం చేసిన సందర్భంగా గవాస్కర్ సూపర్బ్ అంటూ పంత్ను మెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. కారణం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రిషభ్ పంత్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. మెల్బోర్న్ టెస్టులో బోలాండ్ వేసిన బంతిని చెత్త షాట్ ఆడి పంత్ అవుటయ్యాడు. ఈ సమయంలో గవాస్కర్ స్టూపిడ్ అంటూ పంత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు స్టూపిడ్ అన్న గవాస్కర్ ఇంగ్లాండ్ సిరీస్లో మాత్రం పంత్ను సూపర్బ్ అని మెచ్చుకోవడం వైరల్గా మారింది.